సెంటర్ లో ఈ రీహాబిలిటేషన్ సెంటర్ ఉంది. సో దాంతో మనం టైఅప్ చేస్తే జీజీఎస్ వాళ్ళను దాంట్లో టైఅప్ చేస్తే కూడా జీజీఎస్ లో ట్రీట్మెంట్ పొందినాక దే కెన్ గో టు దట్ రీహాబిలిటేషన్ సెంటర్ అండ్ అక్కడ కొంతసేపు ఉండొచ్చు కూడా వీ కెన్ ఎక్స్ప్లోర్ ఇట్ సార్. అండ్ స్కిల్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ కూడా వీ హ్యావ్ టు టైఅప్ ది డీఅడిక్షన్ సెంటర్ సార్. అనేది మనం కొద్దిగా పబ్లిసైజ్ చేయాలి సార్. నెక్స్ట్ తర్వాత సార్ సో అప్పటి నుంచి ఇప్పటి వరకు మనం ఏమేమి చేసాము, తర్వాత ఇంకా మనం ఏమేమి ఎఫర్ట్స్ పెట్టాలని దాంట్లో ఒకసారి రివ్యూ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ సో సార్ ఈ గాంజా కల్టివేషన్ చూస్తే మన జిల్లాలో ఎక్కడ కూడా గాంజా కల్టివేషన్ అయితే లేదు. సో కొన్ని చోట్ల ఏఎస్ఆర్ జిల్లాలో కొన్ని చోట్ల ఉంది, అక్కడ కూడా బాగా తగ్గింది. కానీ మన జిల్లాలో యాజ్ ఆఫ్ నౌ లేదు సార్. బట్ దాంట్లో మనం ఎప్పుడు కూడా వీ హ్యావ్ టు బి విజిలెంట్. సో దాంట్లో వీ వాంట్ కోఆపరేషన్ ఫ్రమ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అండ్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్. సో వాళ్ళు కూడా వాళ్ళు లోకల్ స్టాఫ్ కి బ్రీఫ్ చేస్తే దట్ ఎనీ such things if it comes to their notice, it should be immediately brought to our notice and we have to take strict action on it sir. Next so the NTPS cases sir last year maniki enforcement perigindi sir, around 43% increase number of cases registered lo and ade vidhanga accused arrested kuda 139% increase undi as compared to last year. So prati case lo బ్యాక్వర్డ్ ఫార్వర్డ్ లింకేజెస్ అన్ని ట్రేస్ చేస్తున్నాం సార్. అండ్ మన అంటే మేజర్ గా మనం ట్రాన్స్పోర్టేషన్ తో పాటు ఇక్కడ లోకల్ కన్జంప్షన్ కూడా బాగానే ఉంది. సో పెడ్లర్స్ ను అరెస్ట్ చేస్తున్నాము. ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరు ట్రాన్స్పోర్ట్ చేశారు, ఎవరు పండించారు అనేది ప్రతి కేసులో ట్రేస్ చేసి అరెస్ట్ చేస్తున్నాము. సో మనం 51 గ్యాంగ్స్ ను అరెస్ట్ చేశాం సార్. దాంట్లో 32 ఆర్ హ్యావింగ్ అంటే ఒడిశా లింకేజెస్ కూడా ఉన్నాయి, ఒడిశా స్టేట్ తో. మిగతా 19 గ్యాంగ్స్ మన లోకల్ గ్యాంగ్స్ అరెస్ట్ చేయడం జరిగింది. సో దాంట్లో ఇంకొక ఇంపార్టెంట్ స్టార్ట్ చేశాము ఎన్టీపీఎస్ యాక్ట్ లో సార్. చాలా మంది దాంట్లో సంపాదించి మళ్ళా అఫెన్స్ చేసి మళ్ళీ అరెస్ట్ అయ్యి కూడా కంటిన్యూస్ గా అఫెన్సెస్ చేస్తున్నారు. సో రీసెంట్ గానే అయింది. సో అంటే ఎన్టీపీఎస్ కేసెస్ లో మళ్ళా ఇన్వాల్వ్ అయ్యి సో ఒక గాంజా టీమ్ ఫామ్ చేయడం జరిగింది సార్. గాంజా హాట్స్పాట్స్ ఐడెంటిఫై చేశాము. ఒకటి పీడీ యాక్ట్ ఆర్డర్ ఇచ్చారు సార్. సో అతను కూడా ఎన్టీపీఎస్ అఫెండర్. ప్రతిరోజు అరౌండ్ 10 లొకేషన్స్ లో మనం డైనమిక్ వెహికల్ చెకింగ్ కూడా చేస్తున్నాం సార్. ఎవ్రీ నెక్స్ట్ సో ప్రతి ఒక్కరికి ఫ్లెడ్జ్ ఎంట్రీ ఫ్లెడ్జ్ ఇప్పిస్తున్నాం సార్. అదేవిధంగా ఈ ఆనరబుల్ మినిస్టర్ హోమ్ మినిస్టర్ అండర్ సాయి కుమార్ గారు కూడా దాంట్లో ఒక ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేయడం జరిగింది సార్. నెక్స్ట్ ప్రతి కాలేజ్ లో ఈ డ్రాప్ బాక్స్ పెట్టడం జరుగుతుంది. ఒక ఈ వెహికల్ మీద టీవీ పెట్టేసి దాన్ని స్కూల్స్ లో సార్ విలేజెస్ లో తిప్పుతున్నాం. సో ఈ సంకల్పరథం అని ఒక వెహికల్ స్కూల్స్ కాలేజెస్ లో మనం అవేర్నెస్ కల్పించగలిగాం సార్. ఇప్పటిదాకా సార్ 622 ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కవర్ చేయడం జరిగింది. అరౌండ్ 1942 అవేర్నెస్ మీటింగ్స్ కండక్ట్ చేసి 1,18,000 పీపుల్ హ్యావ్ బీన్ కవర్డ్. అండ్ సోషల్ వెల్ఫేర్, ఎస్సీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్స్ అందరూ కూడా ఈ ప్రతి హాస్టల్లో, స్కూల్లో డ్రగ్స్ మీద అవేర్నెస్ కల్పించాలని మాకు కోఆపరేషన్ కావాలి. సో ఈగల్ సో ఈగల్ క్లబ్ ఏర్పాటు చేయాలని మీ ద్వారా మేము కోరుతున్నాం సార్. అండ్ 1972 ఒక హెల్ప్ ఏమైనా మీకు ఏమైనా చిన్న ఇన్ఫర్మేషన్ ఉంటే కూడా అందరూ కూడా ఈ 1972 వాంట్ సార్. అండ్ సంకల్పం టిఆర్ ద్వారా కూడా ఈ డ్రగ్స్ మీద హార్మ్ఫుల్ ఎఫెక్ట్స్ మీద అండ్ మన గవర్నమెంట్ పరంగా డీఅడిక్షన్ సెంటర్ సార్ మనకి 2 ఉన్నాయి. ఒకటి గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో ఉంది సార్. ఒకటి ప్రైవేట్ అంటే ఒక ఎన్జిఓ, సీడ్ ఎన్జిఓ ఈజ్ రన్నింగ్ దట్ డీఅడిక్షన్ సెంటర్ విత్ సపోర్ట్ ఫ్రమ్ మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్. అక్కడ కావాలి సార్. ప్రొజెక్ట్ కోఆర్డినేటర్ కమ్ వొకేషనల్ కౌన్సిలర్, వార్డ్ బాయ్, పీర్ ఎడ్యుకేటర్ అండ్ ఒక యోగా థెరపిస్ట్ కానీ సంఘాలు ఉన్నాయి జిల్లాలో. 80x10 దాదాపు 8 లక్షల 9 లక్షల పాపులేషన్ వాళ్ళే. ఈ డిఏడిఏ ద్వారా ఈ సంకల్పం సంబంధించిన పోస్టర్ ఏదైతే ఉందో అది జస్ట్ బ్రోచ్ అది ప్రింట్ చేయడం, జనాల్లో తీసుకెళ్ళడం అనేది మీ డిఆర్డిఏ ద్వారా చేయించండి. ఓకే, డిపిఆర్ మీరు చెప్పినట్టుగా మీకు అవేర్నెస్ ఎలా చేస్తారనేది మీరు దాని విధంగా ప్లాన్ చేయండి. అలాగే ఇందాక ఎస్పీ గారు చెప్పాడు వేరియస్ డిపార్ట్మెంట్స్. ఇప్పుడు టీచర్ సూపరింట్ గారు ఉన్నారా?
యాక్చువల్లీ డైరెక్షన్ సెంటర్ అన్నది సెపరేట్, అది మనకి ఎస్ఎంఏ డిసి వాళ్ళతో వాళ్ళు మేబీ సెపరేట్ కన్స్ట్రక్టివ్ డిపార్ట్మెంట్ అండ్ ఆల్ సార్. లేదు అంటే డిపార్ట్మెంట్ రాలేదా లేదు సార్. అమ్మా డిఎంహెచ్ గారు మీరు ఒకసారి మీరు మధ్యాహ్నం విజిట్ చేసి ఇప్పుడు ఎస్పీ గారు అంటే మరి హైయర్ లెవెల్స్ లో హూ ఇస్ ఓకే నేను చూస్తానమ్మా, మీరు అది తీసుకుని ఇప్పుడు డాక్టర్ గారు ఇచ్చిన రిపోర్ట్ తీసుకుని ఒకసారి మీరు విజిట్ చేసి మీరు డీసీహెచ్ కావాలి, ఫర్నిచర్ కావాలా, మ్యాన్ పవర్ కావాలా, మీకు ఏం కావాలో చెప్తే అదే శాంక్షన్ చేస్తాం. ఇప్పుడు హాస్పిటల్ మేనేజ్మెంట్ కమిటీ డబ్బులు ఉన్నాయి, డబ్బులు అయితే ఉన్నాయి. ఏంటంటే యాక్చువల్లీ దానికోసం కావాలంటే నేను గవర్నమెంట్ రాస్తాను, తర్వాత మాట్లాడి చెప్తే కొంచెం టైం పడుతుంది. ఇన్ని మీరు వెళ్ళి మన దగ్గర ఉన్న ఇప్పుడే సోర్స్ నుండి ఒక పర్సన్ అక్కడ డిప్యూట్ చేసి ఇదే పర్పస్ మీద ఉండే విధంగా నాకు ఈవినింగ్ కల్లా నాకు ప్రపోజల్ కావాలన్నమాట. మీరే మీరు ఇప్పుడు చేసే అంటే జనరల్ గా వితౌట్ ప్రిస్క్రిప్షన్ షెడ్యూల్ డ్రగ్స్ సేల్ చేయడము అది కొన్ని చోట్ల ఐడెంటిఫై చేశారు సార్. కానీ హ్యాబిట్ ఫోర్మింగ్ డ్రగ్స్ వరకు మనకి మిస్యూజ్ అయినట్టు ఐడెంటిఫై కాలేదు సార్. అంటే సార్ చెప్పినట్టు ఇది స్పెసిఫిక్ కేసెస్ కానీ స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ కానీ ఉన్నట్టయితే అంటే మాకు ఉన్నది 2 డ్రగ్ ఇన్స్పెక్టర్స్ సార్. యాక్చువల్లీ స్టాఫ్ క్రియేట్ చేయడం ఒకటి, అలాగే ఆల్రెడీ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎక్కడికక్కడ చెక్ పోస్ట్ పెట్టి చెక్ చేసి దాన్ని సీజ్ చేయడం ఇవన్నీ యాక్టివిటీస్ చాలా స్పీడ్గానే జరుగుతున్నాయి. అందులో భాగంగానే ఇప్పుడు ఎస్పీ గారు చెప్పినట్టుగా మనకి ఏంటంటే మెయిన్లీ అవేర్నెస్ ఒకటి, తర్వాత మిగతా డిపార్ట్మెంట్లకు కోఆర్డినేషన్ ఒకటి. ఇది చాలా ఇంపార్టెంట్ ఈ విషయంలో. ఇప్పుడు ఒక పోలీస్ డిపార్ట్మెంట్ ఒక్కటే వాళ్ళ పని ఒక్కటే ఇది వాళ్ళు చేస్తే సరిపోద్ది అన్నట్లు కాదు. అన్ని డిపార్ట్మెంట్లు ఎవరైతే ఇప్పుడు ఇన్వాల్వ్ అయ్యి ఉందో అన్ని డిపార్ట్మెంట్ యొక్క కోఆర్డినేషన్ ఇక్కడ అవసరం ఉంది. అందులో ముఖ్యంగా కొన్నిసార్లు చెప్పినట్టుగా అవేర్నెస్ క్రియేట్ చేయడం. ఇప్పుడు ఈ కాలేజీలు స్కూల్స్ లాస్ట్ మీటింగ్ లో కూడా మనం ఇన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. అన్ని కాలేజీల్లో స్కూల్స్ లో కూడా ఒక 10 నిమిషాలు ఈ సబ్జెక్ట్ మీద ఇప్పుడు ఏదైతే జిల్లాలో సంకల్పం అని మనం దీన్ని కంప్లీట్ గా డ్రగ్ నివారించాలనే సంకల్పన కార్యక్రమాలు చేపట్టామో దాని మీద ఒక 10 నిమిషాలు ప్రతి స్కూల్లో ప్రతి కాలేజీలో డిస్కషన్ జరగాలి. ఆ విధంగా డిఈఓ ఆర్ఐఓ మీరందరూ కూడా దీని మీద కంప్లీట్ గా స్కూల్స్ లో మీరు ఒక 10 నిమిషాలు ఎట్లా మళ్ళీ మార్చ్ అన్నింటికి కాలేజీలో స్కూల్స్ క్లోజ్ అయిపోతాయి. ఈ 1 మంత్ కార్యక్రమం జరగాలి. దెన్ అగైన్ స్టార్ట్ అవ్వని జూన్ నుండి కార్యక్రమం జరగాలి. రేపటి నుండి ప్రతి స్కూల్లో ప్రతి కాలేజీలో ఆ ప్రేయర్ ఏదో జరిగింది కదా మనకి ఆల్రెడీ మ్యాండేటరీ కాబట్టి అక్కడ ఒక 10 నిమిషాలు ఇప్పుడు ఏదైతే మన జిల్లాలో సంకల్పన కార్యక్రమం ద్వారా చేస్తున్నామో దానిలో ఒక 10 నిమిషాలు చర్చ జరగాలి. ప్రతి స్టూడెంట్ కి ఈ విషయం తెలియాలి. ఈ స్టూడెంట్ ద్వారా వాళ్ళ పేరెంట్స్ కి మెసేజ్ వెళ్ళే విధంగా వాళ్ళని మోటివేట్ చేయాలి. ఈ కార్యక్రమం ఒకటి అన్ని స్కూల్స్ లోనూ మీరు ఇమీడియట్ గా కండక్ట్ చేయండి. అలాగే ఈగల్ క్లబ్స్ ని ఇప్పుడు మనకి ఏంటంటే సార్ ఈ 15 రోజుల్లో మొత్తం క్లోజ్ అయిపోతాయి, కాలేజీలు స్కూల్స్ క్లోజ్ అయిపోతాయి. సో మీరు ఏం చేస్తారంటే ఈ మంత్ ఎండింగ్ వరకు ఆర్ఐఓ అండ్ డిఈఓ వారు ఒక ప్లాన్ చేసుకోండి. రేపు జూన్ లో మన రివోపరింగ్ టైంకి ఈ ఈగల్ క్లబ్ ఫామ్ అయి ఉండాలి. ఆ విధంగా మీరు యాక్షన్ ప్లాన్ కూడా తయారు చేసుకోండి. ఎందుకంటే ఈ 15 రోజుల గురించి మనకు వాళ్ళ ఎగ్జామ్స్ మూడ్లో ఉన్నారు. ఇప్పుడు మీరు క్లబ్లు పెట్టినా సరే దాని మీద పెద్ద ఎఫెక్ట్ ఏమి ఉండదు. మీరు స్కూల్స్ లోను మొత్తం గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ ఇంటర్మీడియట్ కాలేజీలు దాదాపు 96 ఉన్నాయి. డిగ్రీ కాలేజీలు, పాలిటెక్నిక్ కాలేజీలు, ఐటీఐ కాలేజీలు, ఇంజనీరింగ్ కాలేజీలు, మెడికల్ కాలేజీలు, అన్ని కాలేజీల్లో అన్ని ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ అది గవర్నమెంట్ అది ప్రైవేట్ అన్నిట్లో కూడా మీరు ఈ ఈగల్ క్లబ్ కు సంబంధించిన మొత్తం అంతా కూడా ఫార్మేషన్ అవడానికి మీరు యాక్షన్ ప్లాన్ తయారు చేసుకోండి. జూన్ 1 నుండి స్టార్ట్ అవ్వాలి. అంటే ఇప్పుడు మెడికల్ కాలేజీలు, ఇంజనీరింగ్ కాలేజీలు అయితే మీరు ఇమీడియట్ గా చేయొచ్చు. అది నేను ఆల్రెడీ మెడికల్ ప్రిన్సిపల్ వారికి నేను ఇన్స్ట్రక్షన్ సపరేట్ గా ఇస్తాను. మళ్ళీ మీకు ఈ హాస్టల్స్, కాలేజీలు, ఈ పాలిటెక్నిక్ ఇవన్నీ కూడా అప్పుడు సమ్మర్ వెకేషన్ కి మీరు ప్రిపేర్ అయి ఉండాలి. ఇచ్చినట్టు ఒకరోజు కలెక్టర్ ఇచ్చినట్టు లేదా ఒకరోజు జిల్లా అవసరం ఎవరైతే ఈలో పార్ట్ ఉన్నారో వాళ్ళు ఇచ్చినాక ఒక పేపర్ స్టేట్మెంట్. ఓకే ఇప్పుడు యాడ్ ఇస్తే డబ్బులు కట్టాలి, స్టేట్మెంట్ డబ్బులు కట్టలేదు కదా, ఉపయోగించాలి అన్నది ఒకటి వైడ్ పబ్లిష్ చేయాలి. వీరుంటే లోకల్ ఛానల్ వాళ్ళ లోకల్ ఛానల్తో మాట్లాడి మనం చెప్పామని చెప్పని రెగ్యులర్ గా స్కోరింగ్ ఉండాలి. మనం 24/7 ఈ లోకల్ టీవీలో జిల్లా మొత్తం ఒకే ఛానల్ ఉంది మనకి. ఎట్లా
ఆ పర్పస్ మీద 24/7 ఇది మన లోకల్ ఛానల్లో స్కోలింగ్ అయ్యే విధంగా ఒక అన్ని ఎడ్యుకేషన్ లో కూడా ఈ డ్రాప్ బాక్స్ ఒకటి పెట్టే విధంగా మీరు ప్లాన్ చేయండి. ఒక పని చేద్దాం సార్.